టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. యాంకర్స్ డ్రెస్ కటసి సారీ హౌస్, ఓయూ కాలనీ, షేక్పేట్, హైదరాబాద్. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. 100 ఏళ్ల ఆలయం సనాతన వైభవానికి స్వాగతం. స్పాన్సర్డ్ బై శర్మ గోల్డ్ కంపెనీ. ఈరోజు నేను వచ్చేసిన కార్వాన్లో ఉన్న శ్రీ కేసరి హనుమాన్ మందిర్కి. అవును, ఇది చాలా పవర్ఫుల్. దాదాపుగా ఒక 400 నుంచి 500 సంవత్సరాల కింద కట్టిన గుడి ఇది. అంత చరిత్ర దీనికి ఉంది. చరిత్ర గురించి నేను ఇంకా చెప్తా, కానీ దానికన్నా ముందు చాలా స్పెషల్ పాయింట్ ఒకటి చెప్పాలి. ఎవరైనా ఉద్యోగం కోసము తిప్పలు పడుతున్నారు అని అంటే మాత్రం 101% ఇక్కడ ఆంజనేయ స్వామికి ముడుపు కట్టుకొని మొక్కుకుంటే ఉద్యోగం వచ్చి తీరుతుంది అని చెప్పి ఎంతోమంది నమ్ముతారు. ఎంతోమందికి ఇది అయ్యి తీరింది. చాలా అంటే చాలా పవర్ఫుల్ టెంపుల్ ఇది. నన్ను నమ్ముండ్రి. నేను లోపల పోతున్నా, మీరు కూడా రండి. గుడిని చూపిస్తా, గుడి చరిత్ర చూపిస్తా. చాలా అందంగా ఉంటుంది. రండి. సుఖండ భుక్తివాన్ యోగితం వచస్వమాశు ధైర్యమాశయాత్రవో భయం కదాపి ఇతి ప్లవంగనాథ భాషితం నిశంభవానరాధినాథ ఆపశం తథా స రామదూత ఆశ్రయః. ఎంత పాత గుడి అంటే నిజంగా ఆ బయట ఉన్న కమాన్ చూస్తేనే అర్థమైపోతుంది తెలుసా, అంత పాత గుడి అని చెప్పేసి. ఇంకొకటి ఏంటంటే ఈ రోడ్ల కొన్ని విశిష్టమైన గుళ్ళు ఉన్నాయి. మనము ఇంతకుముందు ఒకసారి నదీనాథ్ సిద్ధి వినాయక్ అని ఒక గుడి పోయి చూసినాం కదా. చాలా అద్భుతమైన గుడి, నాకు మనసుకి ఎంతో దగ్గరైన గుడి అది. సో అలాంటి గుడి లైన్లోనే మూసీ నది, ముచ్చుకుందా నది అంటుండే కదా. సో ఆ మూసీ నది పక్కకే, అంటే దానికి ఆనుకొని ఉన్న ఇంకొక గొప్ప మందిరమే ఈ కేసరి హనుమాన్ మందిర్. ఈ గుడి కూడా ఎంత అద్భుతంగా ఉందో చూడండి, అసలు ఎంత విశాలంగా ఉందో చూడండి. గుడి లోపలికి రాగానే మంచిగా ఎదురుగానే యాప చెట్టు, రావి చెట్టు, జామ చెట్టు, అసలు ఎన్ని చెట్లు ఉన్నాయో, పెద్ద పెద్ద చెట్లు, చాలా పాత చెట్లు. తర్వాత ఈ గుడి గురించి స్పెషల్గా చెప్పుకోవాల్సిన ముచ్చట ఏంది అని అంటే, శివాజీ మహారాజు ఉన్నాడు కదా, మన ఛత్రపతి శివాజీ. సో ఆయన గురువు ఎవరైతే ఉన్నారో ఆయన కట్టించిన గుడి అనమాట ఇది. ఆయన్ని ఇక్కడ ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించారు. ఆ ప్రతిష్ఠించడానికి కూడా ఒక కారణం ఉంది. ఆ కారణం ఏంటి అని అంటే, ఎప్పుడైతే సీతమ్మ వారిని రావణుడు అపహరించి లంకకు పట్టుకుపోయిండో అప్పుడు అమ్మవారిని ఎత్తుక్కుంటే ఫస్ట్ ఆంజనేయ స్వామి వస్తాడు కదా. సో అట్లా పోయే దారిలా ఈ ముచ్చుకుంద నదిలా స్నానం చేసిండంట ఆంజనేయ స్వామి. అంటే అందులో అట్లా మునకేసి బయటకు వచ్చి ఇట్లా తల్లి ఇట్లా అని అనేసరికి ఇట్లా నీళ్ళని పడతాయి కదా. సో అట్లా నీళ్లు ఇట్లా అని జిల్లరిచ్చినట్టు ఇక్కడ పడ్డాయట. ఆ ప్రాంతమే ఇది అని గుర్తించి ఇక్కడ ఆ ఛత్రపతి శివాజీ మహారాజు వల్ల గురువు ఇక్కడ ధ్యానం చేసుకునేటందుకు హనుమంతుణ్ణి ఇక్కడ ప్రతిష్ఠించి పూజలు చేసి ఇక్కడ ఆయన ధ్యాన మందిరంగా ఇక్కడనే ఉండి ధ్యానం చేసుకునేటోడంట. అది ఈ గుడికి ఉన్న ఇంకో స్పెషాలిటీ. అయితే ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ హనుమంతుడి దగ్గరికి లోపలికి ఓన్లీ మొగోళ్ళు మాత్రమే పోవచ్చు అనమాట. ఆడవాళ్ళు పోవడానికి వీలు లేదు. మరి నువ్వెందుకు వచ్చినావు అనే క్వశ్చన్ మీకు వస్తుంది నాకు తెలుసు. ఇప్పుడు నేను లోపల పోతలేను, ఎందుకంటే ఆడవాళ్ళకి ఎక్కడి వరకు అయితే ఎంట్రన్స్ ఉంటుందో అక్కడి వరకు మాత్రమే నేను పోతా. బట్ దానికన్నా ముందు ఛత్రపతి శివాజీ మహారాజు వల్ల గురువు ఎవరైతే ఉన్నారో ఆయనకు ఒక విగ్రహం పెట్టిర్రీడ, చూపిస్తారా అండ్రి. ఈయననే ఛత్రపతి శివాజీ మహారాజు వాళ్ళ గురువు సమర్థ రామదాస్. సో గురుభ్యో నమః. నిజంగా గురువు లేని పూజ వ్యర్థం అంటారు. సో ప్రతి ఒక్కరికి వారికంటూ ఒక గురువు ఉండాలి. అది ఎవరైనా కావచ్చు. దత్తాత్రేయ స్వామిని యూనిక్గా అందరూ, అంటే న్యూట్రల్గా అందరూ పెట్టుకునే గురువే మన దత్తాత్రేయ స్వామి. అట్లా గురువు కంపల్సరీ ఉండాలి అని అంటారు. సో అట్లా ఈయన శివాజీ మహారాజు వాళ్ళ గురువు, అంటే మనందరికీ గురువే. శ్రీ వీరధీర హనుమంతవ సుప్రభాతం. అందరికన్నా ముందు తల్లిదండ్రులకి మొక్కిన తర్వాత ఇమీడియట్గా గురువుకే మొక్కుతాం మనం. అంటే దేవుడి కన్నా ముందు కూడా గురువుకే మొక్కుతాం. గురువు ఒకవేళ ఆశీర్వదిస్తే
దేవుళ్ళు కూడా ఆశీర్వదించినట్టే అని అంటారు. అందుకోసమే ఫస్ట్ గురువు దగ్గర నుంచి షురు చేసినాము. ఇప్పుడు ఇక్కడ శివుడు ఉన్నాడు చూడండి, అది ఎంత పాత లింగమో తెలుస్తుంది. మంచిగా చుక్క చుక్క బొట్టు బొట్టు నీళ్ళు పడుతున్నాయి మీదికెళ్ళి. అభిషేకం నిత్యం అభిషేకం అవుతూ ఉంటుంది. సో ఇట్లా అంతే కదా, మనకి హనుమంతుడు ఈయన రూపమే కదా, శివయ్య రూపం కాబట్టి శివుడిది ఇక్కడ ఒక విగ్రహం ఉంది, లింగము. చాలా మంది ఇంట్లల్లో పెద్ద పెద్ద లింగాలు తెచ్చేసుకొని పెట్టుకొని పూజలు చేయలేక తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసినట్టున్నారు. బట్ ఏదేమైనా కానీ ఆ స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత ఒకసారి ఇప్పుడు నేను మీకు గుడి చూపిస్తాను చూడండి. ఇట్లా అని తిప్పి చూపిస్తారు మా వాళ్ళు. ఓసారి చూడండి ఎట్లుందో గుడి. ఒక పాత ఇల్లు లాగా లేదు. పటుతర ఘనగాత్రం కుండలాలంకృతాంగం. అండ్ ఇంకొకటి ఏం తెలుసా, ఈ ఏరియా అంతా కూడా చాలా పాతది కదా. అండ్ ఎప్పటి నుంచో కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇల్లులు కానీ జనాలు కానీ వాళ్ళ జీవన శైలి కానీ అదే విధంగా ఉంటుంది అనమాట. ఈ ఏరియా అంతా కూడా కార్వాన్లో మీరు చూసినట్టయితే. సో అట్లా ఇట్లా ఇల్లులు కూడా లోపలనే ఉంటాయి, అంటే గుడి లోపలనే ఇల్లులు ఉంటాయి అనమాట. ఆ మహారాజులు ఉంటారు. అంటే మహారాజు అంటే మీకు తెలుసు కదా, మహారాష్ట్రలో వీళ్ళు పంతుల్ని మహారాజు అంటారు. సో అట్లనే పిలుస్తారు కాబట్టి మహారాజు వాళ్ళు గిన్నెనే ఉంటారు కావచ్చు. ఇప్పుడు రండి పోదాం మనం గుడి దగ్గరికి. शक्ति हनुमान जय बोलो वीरा हनुमान, श्री राम भक्त जय बोलो शक्ति हनुमान। अंजनी पुत्र अति बलवंत अभयमुलिच्चे स्वामी विनीवे कदा। जय बोलो वीरा हनुमान, श्री राम भक्त जय बोलो शक्ति हनुमान। ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఏ మహారాజు అయితే పూజలు చేస్తుండో ఆయన 11వ తరం అంట. అంటే వాళ్ళ ఫ్యామిలీ 11వ తరం ఆయన ఇప్పుడు ప్రస్తుతం పూజ చేస్తుండు. అంటే గత 10 తరాలు ఇక్కడ ఇట్లా పూజలు చేసి 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 ఉన్నోళ్ళు అనమాట. వాళ్ళ ఫోటోలన్నీ కూడా ఇక్కడ లోపల ఉన్నాయి. ఇప్పుడున్న మహారాజ్ పేరు అయితే దేవేందర్ దేశపాండే మహారాజ్ అనమాట. ఆయన పూజలు చేస్తున్నాడు. ఆయనతో కూడా నేను మాట్లాడిపిస్తా. బట్ ఇప్పుడు నేను మీరందరూ వెయిట్ చేస్తున్నది ఆ స్వామిని చూసేటందుకు కదా, ఆయనని చూపించబోతున్నా. కానీ ఒకటి ఏంది అని అంటే ఇక్కడ ఆడోళ్ళు లోపల పోయేటందుకు లేదు కాబట్టి ఇక్కడ రండి. ఇక్కడ నుంచే మొగోళ్ళు లోపలికి పోతారు అన్నట్టు. ఇట్లా మెట్ల దారి ఉంటుంది, అక్కడ దాకా మనం పోయి చూడొచ్చు, లోపల పోవడానికి లేదు. రండి కిందికి పోయి ఇట్లా సన్న దారి ఉన్నది కదా, ఇట్లా అని కిందికి పోయి లోపలికి లెఫ్ట్కి పోతే గర్భగుడి అన్నట్టు. సో ఆ గర్భగుడికి ఓన్లీ మొగోళ్ళు మాత్రమే పోతారు. అండ్ ఎవ్రీ మంగళవారము ఎవ్రీ శనివారము ప్రతి శనివారం మంగళవారం మాత్రం ఇక్కడ ముడుపులు కడతారు. ఆ స్వామిని చాలామంది నాకు ఉద్యోగం కావాలి స్వామి, నేను బాగుపడాలి అని చెప్పి మొక్కుకొని, అంటే ఆ ఒక్క కోరికనే కాదు ఎన్నో కోరికలు మొక్కుకుంటారు. ఎవరికి తోచింది వాళ్ళకి ఏ కష్టం ఉంటే దానికి సంబంధించి కోరికలు కోరుకొని ముడుపు కడతారంట. తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుందట. నెరవేరిన తర్వాత ఆ స్వామికి చాలా విచిత్రంగా చాలామంది వచ్చి నెయ్యి సమర్పిస్తారట. ఎందుకు అంటే దానికి కూడా ఒక ముచ్చట ఉంది, అది ఆడిపోయినాక చెప్తారండి. ఇప్పుడు మనము ఏ గుడికి పోయినాం కానీ ఫస్ట్ వినాయకుడు కనబడతాడు. వినాయకుడు ఏ గుడికి పోయినా అల్టిమేట్గా మనం వినాయకుడిని మొక్కుతాం. సో ఇక్కడ వినాయకుడు విగ్రహమే లేదు, బట్ ఈ పైన ఉంది చూసిండ్రా, ఆ పైన వినాయకుడు ఉన్నాడు, ఆయనను మొక్కుందాము.
ఇప్పుడు గర్భగుడి మనం నడుస్తున్న ఈ భూమి ఉంది కదా, ఈ భూమి లెవెల్ కాకుండా కిందికి, అంటే వెనకాల ముచ్చుకుంద నది ఉంది కదా, సో మూసీ నది లెవెల్కి ఉందన్నట్టు, అంటే కిందికి ఉంది, అండర్ గ్రౌండ్లో గుడి ఉంది. మనము ఈడికెళ్ళి చూడొచ్చు, అంటే ఆడవాళ్ళంతా ఈడికెళ్ళి చూడాలి, మొగోళ్ళు మాత్రం ఇందాక నేను చూపించిన కదా ఆ దారిలో పోవచ్చు. దీనిపైన ఆర్కిటెక్చర్ చూడండి. ఇప్పుడు ఆయనని ఆంజనేయ స్వామి అని మనం అంటాము, కానీ ఆయనకి స్వామి ఈయన కదా, అందుకోసమే ఆయన విగ్రహం ఈడ పెట్టిర్రు అన్నట్టు. రండి కూర్చొని ముచ్చట చెప్పుకుందాం. ఓహోహోహోహోహో, బంగారు కొండలాగా మెరిచిపోతున్నాడు అసలు, చూడండి అసలు. అసలు ఆ కాస్ట్యూమ్ కూడా ఎంత మంచి గుట్టించిర్రో, ఆ దేవుడికి మంచి బట్టలు గుట్టించిర్రు, మంచి వేసిర్రు, ఎల్లో ఇంకా గ్రీన్, చాలా వైబ్రెంట్ కలర్. ఇక్కడ నుంచి కూడా అంటే ఇట్లా కిటికీలకి వెళ్ళి చూసేటోళ్ళకి కూడా తనివి తీరేటట్టు కనబడతాడు అన్నట్టు, అంత బాగా కనబడుతుంది చూడండి. భజే రుద్ర రూపం భజే బ్రహ్మ తేజం బటంచున్ ప్రభాతంబు సాయంత్ర నీ నామ సంకీర్తనల్ చేసి నీ రూపు వర్ణించి నీ మీదనే దండ. ఏడికి పోయిన ఆంజనేయ స్వామికి సింధూరం, మొత్తం వాళ్ళంతా సింధూరం పెట్టి ఉంటుంది కదా, కానీ ఇక్కడ మాత్రం సింధూరం పెట్టరంట అసలు. కేవలం కుంకుమ పువ్వు చందనం రెండు కలిపి, అంటే కుంకుమ పువ్వు గంధం రెండు కలిపి అది మాత్రమే పట్టిస్తారట మొత్తం పెయ్యంతా. కానీ ఈరోజు పెట్టనట్టున్నారు, పర్టికులర్గా ఒక రోజు పెడతారు దాన్ని, మంగళవారము శనివారము అట్లా. సో ఈరోజు పెట్టనట్టున్నారు. మనకి ఏదైతే విగ్రహం ఉందో ఆ విగ్రహమే కనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఈ విగ్రహం చూసేటందుకు కూడా చాలా అదృష్టం ఉండాలి. ఎందుకు అని అంటే ఎవరైతే ఛత్రపతి మహారాజు వాళ్ళ గురువు ఉన్నాడో రామదాస్ మహారాజు, ఆయన ఇసుకతోని ఈ విగ్రహాన్ని తయారు చేసి ప్రతిష్ఠించిండంట. ఇసుకతోని అప్పట్లో విగ్రహాలు తయారు చేసి ఇట్లా ప్రతిష్ఠించేటోళ్ళు. ఇప్పుడు ఇసుకతో మనం ఏమైనా చేస్తామా? అసలు ఇసుకతో చేసడం చాలా కష్టం. బట్ ఇసుకతోని అప్పుడు ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల కింద చేసిన విగ్రహము ఆ విధంగా కనబడుతుంది మనకి. మంచి పెద్ద మీసాలతోని రెండు చేతులు జోడించి దండం పెడుతున్నాడు ఆ స్వామి. ఇంకొక ముచ్చట చెప్పాలి ఏంది అని అంటే, ఈ స్వామి పాదాల దగ్గర నుంచి నిత్యం నీళ్లు ఊరుతా ఉంటాయంట. ఆ నీళ్ళని ఇక్కడ తీర్థం కింద అందరికీ వస్తారంట. దానివల్ల చాలా మంచి ఆరోగ్యాన్ని, అంటే మన బుద్ధి ఆలోచన అనేది కూడా ఒక పాజిటివ్ వేలో పోయేటందుకు అట్లాంటి పాదాల దగ్గర నుంచి వచ్చే ఆ నీళ్ళు ఏవైతే మనం స్వీకరిస్తామో దానివల్ల జరుగుతుంది అనమాట. సో ఆ నీళ్ళని కూడా మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఎవరికన్నా ఆరోగ్యం బాగాలేకున్నా కూడా పెట్టుకుపోయి మీ ఇంట్లో వల్ల నెత్తి మీద చల్లొచ్చు, కొంచెం అట్లా తాగిపోయచ్చు, తీసుకుపోయి మహారాజ్ ఇస్తాడంట. నేను కూడా తీసుకుంటా ఇప్పుడు. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇప్పియడానికి నేను మహారాజ్నే పిలిచి మాట్లాడతా. సో మహారాజ్ ఇంకేం డీటెయిల్స్ ఇస్తాడో మనకి చూద్దాం. సో ఇంకొన్ని విషయాలు ఈ గుడి గురించి మాట్లాడేటందుకు నేను కూర్చున్నా. ఇప్పుడు ఈ గుడి మహారాజ్ మెయిన్గా ఈ గుళ్ళ పూజలన్నీ చేసేది, ఈ గుడిని నిత్యం కంటికి రెప్పలాగా కాసేదే ఈ మహారాజ్ అన్నట్టు. ఆయన పేరు దేవేందర్ దేశపాండే మహారాజ్. ఆయనే నా ముందున్నాడు కాబట్టి ఆయనతోనే మాట్లాడదాం. మహారాజ్ నమస్తే. జై శ్రీరామ్. జై శ్రీరామ్ మహారాజ్. సో మరి చాలా బాగుంది విగ్రహము, ఈడికెళ్ళి చూస్తుంటే కూడా అసలు ఎంత అందంగా ఉందో అసలు. సో ఈ గుడిలా ముఖ్యంగా ఇట్లా ఆంజనేయ స్వామి కిందికి ఉండడానికి ఏమైనా కారణం ఉందా, అంటే గ్రౌండ్ లెవెల్ కాకుండా? మా ఇది పైన పక్కన ముచ్చుకుందా నది, ఇప్పుడు మూసీ నది అయింది, పూర్వం ముచ్చుకుందా నది లెవెల్లో ఉంది అది విగ్రహం. సమర్థ రామదాస్ స్వామి గారు ఇక్కడ అనుష్ఠానం చేసి అక్కడ ఇసుకతోనే నిర్మించిన ఆలయం అది. ఓకే. దాని తర్వాత పైన కన్స్ట్రక్షన్ అయింది అంతా, హైట్ లేపి ఇవన్నీ అయ్యి మొత్తం అయ్యి దాని తర్వాత అయింది అదే టైంలోనే. సో ఆయన అనుష్ఠానం చేసి స్థాపించిన ఆలయం. ఇసుకతో చేసినప్పుడు ప్రతి చోట మీకు సింధూరం పెడతారు ఆంజనేయ స్వామి. ఇక్కడ ఏంటంటే ఆ సింధూరం పైన ఇసుక పైన ఉండదని ఆయన గంధం చెక్క పైన నూరుతూ దాంట్లో కుంకుమ పువ్వు వేసి ఆ లేపనం పెట్టి స్థాపించారు. అప్పటి నుండే రెండు పాదాల మధ్యలో ఎప్పుడు తడి అనేది ఉంటుంది అన్నమాట. ఆ వాటర్ సకల రోగ నివారణి మా ప్రకారంగా. అందరూ వచ్చేవాళ్ళు ఆ నీళ్లు పైన వేయించుకొని వెళ్తారు అన్నమాట, బాటిళ్ళలో నింపుకొని. ఏమైనా ఇష్యూస్ ఉన్నా ఆ వాటర్ యూజ్ చేసుకుంటారు వాళ్ళు. ఆయన అప్పుడు పూర్వము దాంట్లో దీపాలు ఉన్నాయి చూస్తున్నారా, అవి 1918 వరకు దీపాల పైన అవి లేవు. దీపాలు ఆ రాతి దాంట్లోనే వెలిగేవి అన్ని. 1918లో హైదరాబాద్ ఫ్లడ్స్ వచ్చి మొత్తం మునిగిపోయింది. అప్పుడు ఆంజనేయ స్వామికి ఇక్కడ వరకు వాటర్ వచ్చినాయి. ఆ దీపాలు భిన్నం కావద్దని దానిపైన హైట్ పెంచడానికి పెట్టినారు అనమాట.
ఓకే మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్గా. ఓకే ఓకే. అంటే ఇప్పుడు మామూలుగా చాలా గుళ్ళల్లో నెయ్యి దీపం పెడతారు కదా, అదేదో చిన్నగా కొంచెం ఒక మూలకు పెడతారు, మిగతా అన్ని కూడా నూనె దీపం పెడతారు. కానీ ఇక్కడ మాత్రం మొత్తం నెయ్యే కనబడుతుంది. ఆ నెయ్యి దీపాలు ఇప్పుడు మీకు కనిపించేవి ఇక్కడ నుండి 2 కనిపిస్తాయి, అట్లా 5 దీపాలు ఉన్నాయి లోపల. ఓకే. ఆ దీపాలు కూడా అప్పుడు వెలిగించిన తర్వాత కంటిన్యూ వెలగడానికి ముఖ్య కారణం అంటే ఇక్కడ ఏమైనా మీ కోరికలు ఏమైనా ఉంటే దాని గురించి ముడుపు గట్టి పెడతారు. ఆ ముడుపు గట్టే కార్యక్రమం శనివారం మంగళవారం 2 రోజులే ఉంటుంది, పొద్దున్న 9 నుండి 1 గంట మధ్యలో. అది కట్టి పెట్టిన తర్వాత మీ కార్యసిద్ధి అయిన తర్వాత ఆంజనేయ స్వామికి అభిషేకం చేయించి దాంట్లో పిల్లంబావు నెయ్యి పోస్తారు. అదే మొక్కు. సో చెప్పిన కదా నేను ఇందాక, ఆయనకి నెయ్యి మాత్రమే సమర్పిస్తారు కోరిక తీరిన తర్వాత అని. అది కిలోంబావు అంట. సో మహారాజ్ చెప్తుండ్రు కిలోంబావు నెయ్యి ఇచ్చిపోతారంట. సో దట్ ఏంది అని అంటే ఆ దీపాలు ఎప్పుడు వెలుగుతుంటాయి కదా, సో ఎంత నెయ్యి అయినా పడతనే ఉంటుంది. అట్లా ఎంతమంది భక్తులు వస్తుండొచ్చు శనివారం రోజు మంగళవారం రోజు? శనివారం కనీసం ఒక 500 నుంచి 1000 మంది ఉంటారు. ఓహో, చాలా మంది ఉంటారు. గుడి అంతా ఫుల్ ఉంటాయి, లైన్స్ ఉంటాయి. ఓహో, ఓకే. అయితే ఇప్పుడు ఈ గుడిలా అంటే మామూలుగా ఇప్పుడు ఆ ముందు గురుస్థానం ఉంది, గురువాడ కోసం ధ్యానం చేసుకుంటుండే అని చెప్పేసి మనం చెప్పినాము. సో ఆయన ఫోటో కూడా ఇన్నే ఉంది. ఇంకొకటి ఏంటి అని అంటే ఆయన స్థాపించిన 2 గుడులు ఉన్నాయి అన్నారు కదా మీరు ఇందాక నాతో తెలంగాణలో. ఇంకొక గుడి ఎక్కడ ఉంది? ఏం గుడి అది? మీకు నిజామాబాద్ నుండి బాసర వెళ్ళే రోడ్లో సారంగపూర్ అని స్థానం ఉంది. ఓహో, అది చిన్న గుట్టలాగా ఉంటుంది, ఆ గుట్టలోనే ఉంటుంది అనమాట ఆంజనేయ స్వామి. అది కూడా ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి. సో తప్పకుండా మనం అది కూడా చూద్దాము. అది మీకు మహారాష్ట్రలో సజ్జన్గఢ్ అని ప్లేస్ ఉంది ఒకటి, అది ఈయన మెయిన్ స్థానం, గురువు గారి మెయిన్ స్థానం అది. ఆయన శివాజీ గురువు గారు. అవును అవును. సో అక్కడ మీకు ఆ 87 దేవాలయాలు ఏ రోజు స్థాపించినారు అది మొత్తం లిపిలో ఉంది, రైటింగ్ లో. ఇక్కడెక్కడ ఏ దేవాలయం స్థాపించారు. అక్కడ కేసరి హనుమాన్ దేవాలయం ఉంది. ప్రతి సంవత్సరము గురువు గారి పాదుకలు ఇక్కడ వస్తాయి అనమాట, వచ్చి వెళ్తాయి అనమాట. ఇక్కడికి వచ్చి దేవాలయాలు ప్రతి సంవత్సరం తిప్పుతారు వాళ్ళు. ఓకే ఓకే ఓకే. ఆయన వచ్చినట్టుగా దర్శనం చేసుకోతారు. ఇంకోటి ఏంటంటే ఆంజనేయ స్వామికి మనం మీసాలు అనేది చాలా తక్కువ చూస్తాం, చాలా తక్కువ విగ్రహాలకు మాత్రమే మనకి ఆంజనేయ స్వామికి మీసాలు కనబడతాయి. ఇక్కడ కూడా స్పెషల్ గా మీసాలు బాగా. ఇది మీకు భక్తి రూపంలో ఉంది ఆంజనేయ స్వామి. దాస్ మారుతి అంటారు, అంటే చేతులు జోడించున్నారు. ఆ భక్తి రూపంలో ఉన్నాడు కాబట్టి ఆయనకు మీసాలు. అంటే మన ప్రపంచంలో 2 దేవాలయాలు మీసాలు ఉన్నవి ఉన్నాయి. ఒకటి ఇది, ఒకటి రాజస్థాన్లో సాలాసర్ అని ఉంటుంది. ఆ 2లో ఉంటుంది. ఆ సాలాసర్లో అంటే విగ్రహం ఇంత లేదు, ఫేసే ఉంటుంది, దానికి మీసాలు గడ్డం కూడా ఉంటుంది. ఓహో, గడ్డం కూడా ఉంటుందంట. అయితే ఈసారి మీరు రాజస్థాన్ పోయినప్పుడు ఆ గుడికి కూడా పోయారు. సాలాసర్ అనమంది, ఫోటో ఇక్కడ ఉంది, మీకు చూపిస్తాను నేను. ఓ, ఇక్కడ ఉంది ఆ ఫోటో. అసలు అంతకన్నా అదృష్టమా. ఇంకొకటి, ఒకవేళ స్వామివారికి అంటే మామూలుగా హనుమాన్ గుళ్ళల్లో నేను చూసింది ఏంటంటే వడమాల వేయడము, లేకపోతే ఆకు పూజ చేయడం, ఇలాంటి పూజలు కూడా జరుగుతాయి ఇక్కడ. ఆకు పూజ, వడమాల, ఇంకా రోడ్ అప్పాల నైవేద్యం, ఇవన్నీ అన్ని చేస్తారు. శనివారం మంగళవారం ఎక్కువ చేయిస్తారు జనాలు కాబట్టి ఆ రోజు ఎక్కువ ఉంటుంది. ఎన్నో తరం ఇక్కడ పూజ చేసింది? నాది 11వ తరం ఇక్కడ సేవలో. అయితే 1918 వరకు ఫొటోస్ అవైలబుల్ ఉన్నాయి, దాని పూర్వం ఫోటోలు కూడా లేవు. అంతే కదా, ఎవరికైనా అంతే. ఇప్పుడు మన తాత ముత్తాత అంటే చెప్పొచ్చు, దాని ముందు తాత గురించి ఏడకెళ్ళి చెప్తాం మనం. సో మరి మీరు 11వ తరం ఇక్కడ పూజ చేసేటోళ్ళు. అంటే పూర్వం ఎట్లుందమ్మా అంటే హైదరాబాద్ సంస్థానం ముందు. అవును. ఇవాళ సగం మహారాష్ట్ర హైదరాబాదే పూర్వం, అవును, సగం కర్ణాటక హైదరాబాదే పూర్వం. సో అట్లా సమర్థ రామదాస్ గారు కూడా హైదరాబాదే. యాక్చువల్ చూస్తే మీకు నాందేడ్ అప్ టు ఔరంగాబాద్ హైదరాబాదే. సో బేసికలీ మాది నాందేడ్. ఓకే. బట్ ఆ రోజుల్లో సమర్థ రామదాస్ స్వామి గారు మా పూర్వీకులు శిష్యులు ఆయనకు. సో ఆయన అప్పటి నుంచి మాకు ఇచ్చినారు అన్నమాట రెస్పాన్సిబిలిటీ మొత్తం. సో అప్పటి నుంచి సేవలో మేము ఇక్కడ ఉన్నాం. అద్భుతం మహారాజ్, అద్భుతం. సో మరి ఏవైనా స్పెషల్ పూజలు ఉంటాయా పండగలప్పుడు? ఖచ్చితంగా. ఇప్పుడు ఇక్కడ ముఖ్యమైనది హనుమాన్ జయంతి కార్యక్రమం. 5 రోజులు ఉంటుంది కార్యక్రమం. ఆ 5 రోజులలో నిత్యం ఒక హవనము, ఇంకా ఇక్కడ అన్నప్రసాదం చాలా ఇంపార్టెంట్. ఆ 5 రోజులలో కనీసం ఒక 30,000 మంది భోజనాలు ఉంటాయి ఇక్కడ. ఇంకా ప్రతి శ్రావణ మాసం కానివ్వండి, నవరాత్రులు,
అని ప్రతి ఒక్క ఉత్సవాలకు కార్యక్రమాలు ఉంటాయి. శ్రీరామనవమి ప్రతి దానికి కార్యక్రమం ఉంటుంది. దానికి కార్యక్రమం మా దగ్గర అన్న భోజన ప్రసాదమే ఇంపార్టెంట్. రేపు మీరు శనివారం వచ్చినా ఆ రోజు కూడా ఉంటుంది. ఓహో, ప్రతి శనివారం కూడా శనివారం కాదు, అది అకేషన్ బట్టి చేస్తారు. ఓకే ఓకే. అయితే ఈ లోపల కనిపిస్తున్న దీపాలు ఏవైతే ఉన్నాయో కనిపించని ఆ మిగతా 3 దీపాలతో సహా మొత్తం 5 దీపాలు అఖండ దీపాలు అని నేను విన్నా. ఇది హనుమాన్ జయంతి రోజు వెలిగిస్తారు మళ్ళా అనేసి. అంటే ఇది ఎట్లుందమ్మా, 364 రోజులు ఆన్ ఉంటాయి 5 దీపాలు. అయితే ఒక రోజు ముందు పాతది హనుమాన్ జయంతి రోజు ఉండకూడదని ఒక చిన్న దీపం పెట్టి అన్నీ తీసేస్తారు పాతని. అది కూడా తీసి పెట్టి ఈ ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి ఆ నెయ్యి ఇస్తారనమాట. అది వాళ్ళు పెట్టుకుంటారు. స్కిన్ డిజీజ్ ఉన్న వాళ్ళు కూడా అక్కడ పెట్టుకుంటే అది తగ్గుతాయని వాళ్ళ నమ్మకము. 100% జరుగుతాయి కూడా. జరంతా నాకు కూడా ఇస్తారా? తప్పకుండా. సో ఇప్పుడు ఆ నీళ్లు నెయ్యి అంటే మనకంటూ మన కోరిక తీరాలే అంటే ముడుపు కట్టుకోవచ్చు. మనకి ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా లేకపోతే మన ఇంట్లోకి ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా కానీ ఆ నీళ్లు కొంచెం తీసుకొని పోయి వాళ్ళ నెత్తిన చల్లుకోవచ్చు. ఆ నెయ్యి తీసుకుపోయి వంటికి రుద్దుకోవచ్చు. దానివల్ల చాలా చాలా మంచి జరుగుతుంది. అండ్ నిజంగా చెప్తున్నా కదా, ఈ గుడి చాలా పవర్ఫుల్ అన్న విషయం ఎంతో మంది ఎక్స్పీరియన్స్ తోని చెప్పిన ముచ్చట. సో మరి మీరు ఎప్పుడన్నా ఎక్స్పీరియన్స్ అయినా, మీకు ఎప్పుడన్నా స్వామి కనబడడం కానీ ఆ ఫీల్? స్వామి కనబడడం అనేది